బాలీవుడ్ దిగ్గజ నటుడు హీ మ్యాన్ ధర్మేంద్ర ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణం చుట్టూ, అంత్యక్రియల నిర్వహణ చుట్టూ సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ధర్మేంద్ర మరణ వార్తను కుటుంబ సభ్యులు కొన్ని రోజుల పాటు గోప్యంగా ఉంచారని, ఆస్తి పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకే ఇలా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ధర్మేంద్ర చనిపోయాడు అని 2 వారాల ముందు న్యూస్ వచ్చింది. 2 గంటలకు పైగానే ఆ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తర్వాత కుటుంబ సభ్యులు బయటికి వచ్చి అది అబద్ధమని చెప్పారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇంట్లోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని, మరణాన్ని దాచారడంలో నిజం లేదని మరికొందరు అంటున్నారు. అయినప్పటికీ ఆయనకు 2 భార్యలు, వేర్వేరు కుటుంబాలు ఉండడం వల్ల అంత్యక్రియల సమయంలోనూ ఆ తర్వాత సమయంలోనూ భిన్న వాతావరణం కనిపించడం ఈ పుకార్లకు ఆజ్యం పోసింది. ధర్మేంద్ర నికర ఆస్తుల విలువ దాదాపు 450 నుంచి 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా లోనావాలాలోని 100 ఎకరాల భారీ ఫామ్ హౌస్, ముంబైలోని జుహు, గోరేగావ్లలో ఉన్న ఖరీదైన బంగ్లాలు, పంజాబ్లోని వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇవి కాకుండా ఆయనకు సంబంధించిన వింటేజ్ కార్ల కలెక్షన్, ఇతర కమర్షియల్ ఆస్తులు కలుపుకుంటే ఈ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ఆస్తులకు చట్టబద్ధమైన వారసులుగా ఆయన మొదటి భార్య ప్రకాష్ కౌర్ పిల్లలు సన్నీ, బాబీ, విజేత, అజేత, రెండవ భార్య హేమమాలిని పిల్లలు ఈషా, అహానా ఉన్నారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ధర్మేంద్ర వీలునామా రాసి ఉంటే దాని ప్రకారం ఈ ఆస్తుల పంపకం జరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో ఆస్తి గొడవలు మొదలయ్యాయనే చర్చ జోరుగా సాగుతోంది. ధర్మేంద్ర మొదటి కుటుంబానికి, రెండవ కుటుంబానికి మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. అయినా కూడా ఆస్తుల దగ్గర ఎవరిని నమ్మడానికి లేదు అంటున్నారు. ఇలా పెద్ద పెద్ద వ్యక్తులు పోయినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఆస్తుల గొడవలు జరిగిన సందర్భాలు ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి. హేమమాలిని, ఆమె కూతుళ్లు ఆస్తి కోసం న్యాయపరంగా ముందుకు వస్తారా, లేదా సన్నీ డియోల్ పెద్దరికం వహించి అందరికీ న్యాయం చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే డియోల్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ గొడవలను ఖండిస్తున్నారు. సన్నీ డియోల్ తన తండ్రి కోరిక మేరకు చెల్లెళ్లు ఈషా, అహానాలకు అన్యాయం జరగకుండా చూస్తారని, ఆస్తి కోసం కుటుంబం రోడ్డుకెక్కే పరిస్థితి రాదని వాళ్ళంటున్నారు. చివరిగా ఈ ఆస్తి వివాదాలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఒక పక్క హేమమాలిని తాను ధర్మేంద్ర ఆస్తుల నుంచి చిల్లి గవ్వ కూడా ఆశించడం లేదని గతంలోనే పేర్కొన్నప్పటికీ ఆమె కుమార్తెలకు చెందాల్సిన వాటా కోసం డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. ధర్మేంద్ర లేని లోటు ఆ కుటుంబాన్ని ఎంతగా కృంగదీసిందో ఈ ఆస్తి తగాదాల పుకార్లు కూడా వారిని అంతే ఇబ్బంది పెడుతున్నాయి. ఏదేమైనా 750 కోట్ల సామ్రాజ్యం అని చెప్పుకుంటున్న ఈ ఆస్తుల పంపకం సజావుగా సాగుతుందా, లేక న్యాయస్థానాల వరకు వెళ్తుందా అనేది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ చూస్తుంటే అలాంటి పరిస్థితి రాదేమో అనిపిస్తుంది. అభిమానులు కూడా రాకూడదనే కోరుకుంటున్నారు.